మనం గత కొద్ది రోజులుగా మనం జన్మించినప్పుడు ఏ ఋతువు అయితే ఉంటుందో ఆ ఋతువు ప్రభావం కూడా మన మీద ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఏదైనా సమస్యలు మనకి ఎందుకు వస్తాయి, వస్తే వాటిని ఏ విధంగా పరిష్కరించుకుంటాము అన్న ఆసక్తి కలిగించే అంశాల గురించి చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఋతువుల్లో మొత్తం మీద 6 ఋతువులు ఉన్నాయి. అందులో మనం ఇవాళ 5వ ఋతువు గురించి మనం చర్చించుకుంటున్నాం. 5వ ఋతువు హేమంత ఋతువు. అంటే డిసెంబరు మరియు జనవరి మధ్య మనకు హేమంత ఋతువు ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి డిసెంబరు జనవరి నెలలో జన్మించిన వారు హేమంత ఋతువుకు సంబంధించిన వారు. ఇక వారి యొక్క గుణగణాలు, ఆలోచన విధానం ఒకసారి పరిశీలన చేస్తే ప్రధానంగా చెప్పాలంటే సత్యాన్ని మాట్లాడడానికి హేమంత ఋతువులో జన్మించిన వారు ఎక్కువ కూడా ఇష్టపడుతుంటారు. ఎదుటి వ్యక్తులకి కొంతవరకు దీనివల్ల ఇబ్బంది కలిగినప్పటికీ కూడా వీరు వారి యొక్క మాట తీరును మాత్రం మార్చుకోరు. అంటే చెప్పాలి అని చెప్పి ఏదైతే ఈ హేమంత ఋతువులో జన్మించడం అనుకుంటారో దాన్ని నిర్మోహమాటంగా చెప్పే ప్రయత్నం అధికంగా చేస్తుంటారు. ఒక సామెతను చూడండి, యథార్థవాది లోక విరోధి అనేసి. అలా యథార్థాలు మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఏంటంటే వీరికి విరోధుల సంఖ్య కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. మంచి ఉపాయశీలుగా కూడా చెప్పవచ్చు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏంటంటే ఆ సమస్య పరిష్కరించుకోవాలంటే మనకు మంచి ఉపాయాలు రావాలి. అటువంటి దాంట్లో ఈ హేమంత ఋతువులో జన్మించిన వారిని అందివేశం చేయగా చెప్పవచ్చు. ఎటువంటి కష్టం, ఎటువంటి సమస్య ఏదన్నా వచ్చిందని చెప్పి అనగానే వెంటనే అంటే ఎక్కువ కూడా ఆలోచించారు, వెంటనే దానికి చక్కటి పరిష్కార మార్గాన్ని కూడా ఇతరులకు కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ చూపుతారు. దీనివల్ల ఏంటంటే 10 మంది కూడా వీరిని గౌరవిస్తారు, 10 మంది కూడా వీరిని గుర్తిస్తారు, 10 మంది కూడా వీరిని అనుసరిస్తారని కూడా చెప్పవచ్చు. ఇక కార్య సాధకులుగా కూడా చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక పని ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రం హేమంత ఋతువులో జన్మించే వారు 1-4 సార్లు ఆలోచన చేస్తారు, నాకు నిజంగా ఈ శక్తి ఉందా, నేను చేయగలుగుతానని చెప్పి. కానీ అనవసరమైనటువంటి సాహసోపేతమైన పనులు కొంతమంది చేస్తుంటారు చూడండి. ఆ విషయానికి వస్తే మాత్రం హేమంత ఋతువులో జన్మించిన ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరంగా రిస్క్ తీసుకునే పనులు మాత్రం చేయరు. తాము ఏదైతే చేయగలుగుతాము అని చెప్పి వారి మనసు బలంగా నమ్ముతుందో, విశ్వసిస్తుందో అంతవరకే ముందుకు వెళ్తారు. వారికి మంచి లాభం వస్తుంది, డబ్బులు వస్తుంది తెలిసినప్పటికీ కూడా ఇందులో కొంతవరకు రిస్క్ ఉందని చెప్తే మాత్రం దానికి దూరం అవుతుంటారు. కానీ వారు చెయ్యాలి అని చెప్పి ఒకసారి మనసులో సంకల్పం చేసుకుంటే ఆ తర్వాత వారిని ఎవరూ కూడా ఆపలేరని చెప్పవచ్చు. ఇక ఏదైనా ఒక శాస్త్రం గురించి కానీ ఏదైనా ఒక విషయం గురించి కానీ మాట్లాడమన్నాం అనుకోండి, ధారాళంగా మాట్లాడేటువంటి మనస్తత్వం కూడా అధికంగా ఉంటుంది. ఏదైనా నేర్చుకోవాలి అని చెప్పి వీరికి అనిపిస్తే మాత్రం వెంటనే నేర్చుకుంటారు. వీరికి ఇష్టం లేని పని ఎదుటి వ్యక్తులు చేయిద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేస్తే కూడా ఒక్క అడుగు కూడా వీరు ముందుకు వేయరు. వీరికి నచ్చిందా 100 అడుగులు వేయడానికైనా సిద్ధపడతారు, నచ్చలేదనుకోండి ఒక్క అడుగు కూడా వీరు ముందుకు వేసే ప్రయత్నం చేయరు. ఇక పలుకుబడి కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. సంఘంలో వీరు ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద పెద్ద వారితోటి వీరికి సాన్నిహిత్యం అంటాం కదా, అది కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేస్తుంటారంటే తమకున్న పలుకుబడిని, పరిచయాలను ఉపయోగించి కూడా ఆ సమస్య నుంచి బయటపడ్డాం. ఇందాక చెప్పిన ఉపాయశీలుడు అని చెప్పుకున్నాం కదా, ఏదన్నా అపాయం వస్తే దానికి వెంటనే ఉపాయాన్ని కూడా వారు వెంటనే ఆలోచన చేస్తారు. దానివల్ల ఏంటంటే అపాయాలు వీరికి వచ్చినప్పటికీ, ఆపదలు వీరికి వచ్చినప్పటికీ కూడా త్వరితగతిన వారు బయటపడుతుంటారని కూడా చెప్పవచ్చు. ఇక వీరికి ఇష్టమైన వ్యక్తుల కోసం ఏ స్థాయి కన్నా కూడా సరే వీరు ముందుకు వెళ్ళిపోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటారు. దీనివల్ల జీవితంలో కొన్ని వీరు నీలాప నిందలు అంటాం కదా, అటువంటివి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా హేమంత ఋతువులో జన్మించిన వ్యక్తులు కొంత ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం, ఎదుటి వ్యక్తికి సహాయం చేయడం మంచిదే, ఎదుటి వ్యక్తితో కలిసి ఉండడం మంచిదే. కానీ ఆ ఎదుటి వ్యక్తులు ఏదైనా కూడా కొంతవరకు మంచివారు కానప్పుడు, వారి సమాజానికి కానీ కుటుంబానికి కానీ ఏదైనా చెడు చేసే వ్యక్తులుగా తెలిసినప్పుడు కేవలం నాకు ఇష్టమైన వ్యక్తి కాబట్టి నేను వారితో ఉంటాను అని చెప్పి అనకుండా కొంతవరకు పరిశీలన చేసుకుని వారితో ఎంతవరకు స్నేహితం చేయాలి, ఎంతవరకు రిస్క్ తీసుకోవాలి అని చెప్పి కొంత ఆలోచన చేస్తే మంచిది. లేకపోతే జీవితంలో ఎదుటి వ్యక్తులు చేసిన తప్పులకు వీరు నిందలు అంటాం కదా, అటువంటి వీరు భరించాల్సినటువంటి కాస్త జీవితంలో అధికంగా ఉంటాయి. ఇక ప్రధానంగా వీరికి తీయటి పదార్థాలంటే కూడా మక్కువ కాస్త అధికంగా ఉంటుంది. వీరు ఆహారం చేసేటప్పుడు కూడా కొంతవరకు తీయటి పదార్థాలు ఎక్కువగా భుజించడం కూడా చేస్తుంటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.